హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన గోపరాజు రామచంద్రరావు గారు, నాస్తికోద్యమ నిర్మాత, వారి 51వ వర్ధంతి స్మృతిలో డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా మీ కానమోకు స్వరంలో ముఖ్యంగా ఈ గారే, గోపరాజు రామచంద్రరావు గారి వారి జీవితమే స్ఫూర్తిగా మీ కానమోకుగా రూపొందటం జరిగిందని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. గోపరాజు రామచంద్రరావునే గోరాగా, అలాగే కాల్వా నళిని మోహన్ కుమార్నే కానమోకుగా నామరూపం దాల్చడం వెనక స్ఫూర్తి గోరాగారేనని వారికి హృదయపూర్వకంగా గౌరవప్రదంగా నివాళులర్పిస్తూ ఈ అంశాన్ని నాస్తికోద్యమ నిర్మాత వారి 51వ వర్ధంతి స్మృతిలో వారి జీవిత విశేషాలని డాక్టర్ దేవరాజు మహారాజు అందజేయగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తున్నాను, వినండి. నాస్తికోద్యమ నిర్మాత 51వ వర్ధంతి స్మృతి 2026 జూలై మాసం. ముఖ్యంగా వారు జూలై 26న 1975లో వారు కీర్తిశేషులు అవ్వటం జరిగింది. ఇక వినండి వారి జీవిత విశేషాలు. ప్రజల మధ్య జాతి, మతం, కులం పేరుతో విషం పెరుగుతూ ఉంది. దీనితో విద్వేషాలు పెరుగుతున్నాయి. దేవుడు, కర్మ, పునర్జన్మ ఇలాంటి భావాలు పోతే మనిషి మతస్థుడిగా కాకుండా స్వచ్ఛమైన నీతిమంతుడైన మానవుడిగా మిగులుతాడు. ప్రజల మధ్య అడ్డుగోడలు ఉండవు. అందరం ఒకటే అన్న భావనలోకి వచ్చినప్పుడు సోదరభావం దానంతటదే వెల్లివిరుస్తుంది. ప్రేమ, ఆప్యాయత, ఒకరికి ఒకరం ఉన్నాము అన్న ధీమా పెరుగుతుంది అనే మాటలు గోపరాజు రామచంద్రరావు గారి ఆలోచనలు. ఎవరి గోరా అంటే ఒరిస్సాలో పుట్టి 1902 నవంబర్ 15న కృష్ణా జిల్లా విజయవాడను ప్రపంచ నాస్తిక కేంద్రంగా మలచిన వారు. భారతీయ సనాతన సంస్కృతి అయిన చారువాకుల స్ఫూర్తిని మళ్ళీ ఈ ఆధునిక కాలానికి అందించిన ఘనుడు గోపరాజు రామచంద్రరావు. గోరా ప్రత్యేకత ఏమిటంటే వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా సమాజంలో వేళ్ళూనుకొని ఉన్న మూఢ విశ్వాసాలకు చికిత్స, ఆ వేరు మూలాల నుండే ప్రారంభించాలని తీర్మానించారు. అస్పృశ్యత నివారణకు, ఆర్థిక సమానత్వ సాధనకు కృషి చేస్తూనే ప్రజల్లో కుల మతతత్వ నిర్మూలనకు నడుం బిగించిన కార్యకర్త ఆయన. సమిష్టి భోజనాలను నిర్వహిస్తూ జనాన్ని కులాంతర మతాంతర వివాహాల వైపు నడిపించిన కార్యశీలి వారు గారు. అనేక చోట్ల అనేక ఉద్యోగాలు చేశారు. అక్కడ తమిళనాడులోని మధురలోని మిషన్ కళాశాలలో తొలుత అధ్యాపకుడయ్యారు. ఆ తర్వాత కోయంబత్తూర్ వ్యవసాయ కళాశాలలో పత్తి పరిశోధక సహాయ ప్రొఫెసర్గా పనిచేశారు. కొంతకాలం శ్రీలంక వెళ్ళి కొలంబోలోని ఒక కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకుడయ్యారు. అక్కడి నుంచి భారతదేశం తిరిగి వచ్చి మళ్ళీ కాకినాడ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. ఇక మనం నాస్తిక కేంద్ర స్థాపన గురించి పరిశీలిస్తే, నాస్తికుడిగా మారుతున్న దశలో గారు ఇంట్లో ఉండే సంప్రదాయాలు, ఆచారాలతో రాజీ పడేవాడు కాదు. తను నడిచే మార్గం సంప్రదాయవాదులైన తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని గ్రహించి భార్యా పిల్లలతో తల్లిదండ్రుల ఇల్లు వదిలి బయటికి వచ్చేశారు.
స్వతంత్ర జీవనం ప్రారంభించారు. సమాజంలో మార్పు తేవడానికి ఏదో ఒక కేంద్రం ప్రారంభించాలని అనుకున్నారు. ఆ ఆలోచనను ఆయన భార్య సరస్వతి గోరా బలపరిచారు. సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడానికి కులమతాలకు అతీతంగా మానవవాద మూలాలపై నడిచే ఒక జీవన శైలిని ప్రవేశపెడుతూ కృష్ణా జిల్లా ముదునూరులో నాస్తిక కేంద్రం ఏర్పాటు చేశారు. గాంధీజీ కోరిక మేరకు 1944లో అఖిల భారత కాంగ్రెస్ ఆర్గనైజర్గా అలహాబాదు, ఢిల్లీలో పనిచేశారు. నాస్తిక కేంద్రం ముదునూరు నుండి పనిచేస్తున్నప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కేంద్రం కార్యకలాపాలు మరింత విస్తృతపరచడానికి నాస్తిక కేంద్రం కార్యకలాపాలని దాన్ని విజయవాడకు మార్చారు. ప్రపంచ హేతువాద నాస్తికోద్యమాలకు గోరాగారు స్థాపించిన ఆ నాస్తిక కేంద్రమే పటమట బెంజ్ సర్కిల్ దగ్గర ఈనాడు ఉన్నటువంటి కేంద్ర బిందువు అయింది. అది 1972లో తొలి ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో నిర్వహించిన ఘనత గోరాగారిదే. అప్పుడు ఆయన వయసు 70 సంవత్సరాలు. భారత గ్రామీణ సమాజంలో ఎలా మార్పులు తేవాలి అనే అంశంపై ఉపన్యసిస్తూనే 1975 జూలై 26న అనగా 2026 జూలై 26 అంటే 51 సంవత్సరాల క్రితం 1975 జూలై 26న గోరాగారు తుది శ్వాస విడిచారు. ఆయన ఆ రోజు ఉపన్యాసం ఆరంభించి ఉపన్యసిస్తూ ఆ రోజు ఊరికే ఉపన్యాసాలు ఇవ్వటం కాకుండా ఘోర కార్యాచరణలోకి దిగి చూపించారు. ఆయన గ్రహణ సమయంలో గర్భిణులు బయట తిరిగితే పుట్టే పిల్లలకు గ్రహణ మొర్రి రాదని తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన పలుమార్లు ఆమె గర్భం దాల్చి ఆ సందర్భాల్లో ఈ సూర్యచంద్ర గ్రహణాల సందర్భంగా ఆ గ్రహణాల సమయంలో సరస్వతి గోరా గారిని బయట తిప్పేవారు గ్రహణ సమయంలో. అలా ఆ దంపతులకు 9 మంది పిల్లలు పుట్టినా ఎవరికీ గ్రహణం మొరి రాలేదు. రాహుకేతువులు ఎక్కడో లేరు, సమాజంలోనే ఉన్నారు, వారిని జనం అదుపు చేస్తూ ఉండాలని సరస్వతి గోరా తరచూ చెబుతూ ఉండేవారు. అలా గోరా గారు ఈ 26 జూలై 26న వారి 51వ వర్ధంతి స్మృతిలో గోరా నాస్తికోద్యమ నిర్మాత వారి స్మృతి 51వ వర్ధంతి స్మృతిలో ముఖ్యంగా కానమూకు కథ వచ్చిన శ్రోతలకు గోరా గారి జీవిత విశేషాలను వినిపిస్తూ వారు గోపరాజు రామచంద్రరావు గారు గోరాగా ఎలా నామాంతరం చెందారో అలాగనే మీ కానమూకు కూడా కాల్వా నళిని మోహన్ కుమార్ అనే నేను కానమూకుగా నామరూపం దాలుస్తూ మీకు ఈ అంశాలు ముఖ్యంగా పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం ఇలాంటి స్ఫూర్తితోనే చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపు మహిళ మోహనవచనమై విరాజిల్లు అనేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ అంశంగా నాకు స్ఫూర్తిదాయకమైనటువంటి గోరా గారి జీవితాన్ని నా జీవిత విధానంలో అనుసరిస్తూ ఆయనకి హృదయపూర్వకంగా నేడు నివాళులర్పిస్తూ గోరా నాస్తికోద్యమ నిర్మాత వారి 51వ వర్ధంతి స్మృతి అనే ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వారి జీవిత విశేషాలను వినిపించాను. విన్నారుగా, మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.